హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం ప్రధానంగా 3 అంశాల గురించి చర్చించుకుందాం. ఒకటి, ఈనాంకు సంబంధించి కొత్త వ్యవసాయ ఉత్పత్తులను చేర్చడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం, యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రం మొట్టమొదటిగా అమలు చేసిన రాష్ట్రంగా ఉంటే మరొక ముందడుగేసి మరొక రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ ఏ రాష్ట్రం వేసింది, ఏ విధమైనటువంటి ఎవరి ఆధ్వర్యంలో ఆ కమిటీని వేసింది, మొదలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. ప్రశ్న చూడండి, విచ్ స్టేట్ కాన్స్టిట్యూటెడ్ ద రంజనా దేశాయ్ కమిటీ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్? ద వెరీ ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్పై రంజనా దేశాయ్ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? రంజనా దేశాయ్ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం మణిపూర్, మహారాష్ట్ర, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్పై అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పేరు రంజనా దేశాయ్ కమిటీ. ఏంది ఆ రాష్ట్రం అంటే మనకి గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్రంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడానికి ఆ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రంజనా దేశాయ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది. మనకి తెలుసు, 2025 జనవరిలోనే మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశానికి సంబంధించి అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మరి ఇప్పుడు అదే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడం కోసం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం కోసం గుజరాత్ ప్రభుత్వం రంజనా దేశాయ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏంటో చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్పై రంజనా దేశాయ్ కమిటీ. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆవశ్యకతను
అంచనా వేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి శ్రీ రంజనా దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 5 సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్ నేతృత్వం వహిస్తారు. అంటే 5 సభ్యులు ఉన్నటువంటి ఈ కమిటీలో ఈమె మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు అనేటువంటి శ్రీ రంజనా దేశాయ్ గారు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తారు. మరి ఈ కమిటీ 45 రోజుల్లోగా తన నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. చూడండి, టైం ఫ్రేమ్ కూడా ఇచ్చేశారు. ఈ కమిటీని నియమించడమే కాదు, 45 రోజుల్లో మీ అభిప్రాయాలు నివేదికను సమర్పించాలని కూడా పేర్కొనడం జరిగింది. మరి కమిటీలోని ఇతర సభ్యులు ఎవరయ్యా అంటే సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ సిఎల్ మీనా, అదేవిధంగా న్యాయవాది ఆర్సి కోడేకర్, మాజీ వైస్ ఛాన్సలర్ దక్షేష్ ధాకర్, అదేవిధంగా సామాజిక కార్యకర్త శ్రీమతి గీతాబెన్ ప్రాఫ్. వీళ్ళు 4 ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి రంజనా దేశాయ్ గారు నాయకత్వం లేదా నేతృత్వం అనేది వహిస్తారు. అయితే మనకు తెలుసు, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను జనవరి 27, 2025న అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆల్రెడీ మనం దీని మీద కరెంట్ అఫైర్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. భారతదేశంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. మరి ఇప్పుడు 2వ రాష్ట్రం కూడా ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి. భారత రాజ్యాంగంలోని 4వ అధ్యాయం మరియు 44వ అధికరణలో యూనిఫామ్ సివిల్ కోడ్ నిబంధన అనేది ఉంది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎక్కడుందో మన రాజ్యాంగంలో అంటే 4వ భాగం 44వ అధికరణలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి నిబంధనలు ఉన్నాయి. ఇక దీని ద్వారా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ 2 ఏకరీతి పౌర నియమావళిపై చట్టాలు చేయవచ్చు. సో ఈ విధంగా 4వ అధ్యాయం 44వ అధికరణలో ఉన్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ నిబంధనను అనుసరించి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలో 2 కూడా ఏకరీతి పౌర నియమావళిపై చట్టాలు చేయవచ్చు అని చెప్పి పేర్కొనటం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ అంశం, దానికి సంబంధించి బిట్ ఏ విధంగా అడుగుతారో ఇప్పుడు మనం చూద్దాం. How many items are currently traded through ENAM? What is the meaning of ENAM? ENAM means Electronic National Agriculture Marketing. National Agriculture Market. ENAM means Electronic National Agriculture Market. ENAM. So how many items are currently traded through ENAM? అంటే ప్రస్తుతం ENAM ద్వారా ఎన్ని వస్తువులను వర్తకం చేస్తున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేయటం కోసం ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్ పోర్టలే ఈనామ్. ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తువులు ఉత్పత్తి చేసినా కానీ దేశవ్యాప్తంగా ఈ ఈనామ్ ద్వారా అమ్ముకోవచ్చు. అందుకనే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ వస్తువులు ఎందుకు వార్తల్లోకి వచ్చినాయి అంటే రీసెంట్గా ఒక 10 వస్తువులను ఈ జాబితాలో చేర్చడం జరిగింది. మరి ఈ జాబితాలో చేర్చడం జరిగేసరికి వస్తువుల యొక్క మొత్తం ఎన్ని వస్తువులు చేరాయి ఈనాంలో వర్తకం చేసే విధానంలో అని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది. 210 వస్తువులు, 31 వస్తువులు, 241 వస్తువులు, 251 వస్తువులు. ఇందులో 231 వస్తువులు రైట్ ఆన్సర్గా పెట్టుకోవాలి. అంటే గతంలో 221 వస్తువులు ఉండేవి. రీసెంట్గా ఒక 10 వస్తువుల్ని యాడ్ చేయడం జరిగింది. దీంతో ఈ ఈనాం ద్వారా వర్తకం చేసే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క సంఖ్య 231కి చేరింది. కాబట్టి రైట్ ఆన్సర్ 231. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి పూర్వాపరాలు చూద్దాం. రైట్, ఈనాంలో కొత్తగా 10 వ్యవసాయ ఉత్పత్తుల చేరిక. ఈనాంలో కొత్తగా 10 వ్యవసాయ ఉత్పత్తుల చేరిక. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్ ప్లాట్ఫామ్లో వర్తకం చేసే వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో 10 కొత్త వ్యవసాయ ఉత్పత్తులను చేర్చడం జరిగింది. ఈ 10 కొత్త ఉత్పత్తుల చేరికతో ఈనాంలో వర్తకం చేయబడిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్య 231కి చేరింది. సో ఈ విధంగా ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో మొత్తం వర్తకం చేసే వస్తువుల యొక్క సంఖ్య 231కి చేరింది. 231కి చేరింది. ఓకే, మరి కొత్తగా జోడించినటువంటి 10 వ్యవసాయ ఉత్పత్తులు, మరి కొత్తగా చేరినటువంటి ఆ 10 వ్యవసాయ ఉత్పత్తులు ఏంటో చూడండి. వీటిని మనకి డిఫరెంట్ వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. అది ముందుగా మిస్లేనియస్ కమోడిటీస్. మిస్లేనియస్ కమోడిటీస్ ఏంటయ్యా అంటే ముందుగా డ్రైడ్ తులసి లీవ్స్, ఎండినటువంటి తులసి ఆకులు. రెండోది వచ్చేసి
బీసెన్ అంటే చిక్పీ ఫ్లోర్, శనగపిండి లేదా చిక్పా పిండి అంటున్నాము. అదే థర్డ్ వన్ వచ్చేసి వీట్ ఫ్లోర్, గోధుమ పిండి. ఫోర్త్ వన్ వచ్చేసి చానా సట్టు అంటే రోస్టెడ్ చిక్పీ ఫ్లోర్ అంటే శనగపిండి సత్తు లేదా కాల్చిన శనగపిండి. ఫ్లోర్ అంటే పిండి. అదేవిధంగా వాటర్ చెస్ట్నట్ ఫ్లోర్, సింగారా పొడి లేదా నీటి చెస్ట్నట్ పిండి. ఇవి మిస్లేనియస్ కేటగిరీ కింద చేర్చినటువంటి 5 వ్యవసాయ ఉత్పత్తులు. ఇక్కడ చూడండి, సింగారా పొడి ఏంటంటే, ఈ సింగారా పొడి అంటే ఏంటండి, ఇగో చూడండి, సింగారా పొడి అంటే నీటి చెస్ట్నట్ పిండి. ఇది ఒక రకమైనటువంటి ఈ యొక్క ఫ్రూట్ నుంచి తీసేటటువంటి పిండి. దానిని నీటి లోపల పెరుగుతూ ఉంటాయి ఈ చెస్ట్నట్ పండ్లు. వాటిని బాగా ఎండబెట్టి పిండి చేసి ఈ విధంగా అమ్ముతూ ఉంటారు. ఇది సింగారా పొడి. అదేవిధంగా ఎండిన తులసి ఆకులు మొదలైనవన్నీ కూడా మిస్లీనియస్ జాబితాలో ఈ 5 ఉన్నాయి. మిగిలినటువంటి వస్తువులు చూస్తే స్పైసెస్ కింద, సుగంధ ద్రవ్యాల కింద ఆరోది ఏంటంటే అండి, ఇక సుగంధ ద్రవ్యాల కింద అసాఫోటిడా దాన్నే మనం ఇంగువ అంటాము. అదేవిధంగా 7వ తీసుకుంటే డ్రైడ్ ఫినుగ్రీక్ లీవ్స్ అంటే ఎండినటువంటి మెంతి ఆకులు. ఇవి 2 కూడా సుగంధ ద్రవ్యాల జాబితాలో చేర్చారు. ఇక వెజిటబుల్స్, ఒక కూరగాయలు తీసుకుంటే కనుక వాటర్ చెస్ట్నట్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సింగారా పండు యొక్క పిండేమో మిస్లీనియస్లో చెప్పారు. వెజిటబుల్స్లో వచ్చేసేమో సింగారా పండు అంటే నీటి చెస్ట్నట్ అన్నారు. ఇక 9వ వచ్చేసి బేబీ కార్న్. ఇక ఫ్రూట్స్లోకి వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో ఈ విధంగా ఈ 10 వ్యవసాయ ఉత్పత్తులను ఈనామ్ ద్వారా మనకి మార్కెటింగ్ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీంతో ఈనామ్ ద్వారా ఎన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేస్తున్నాయా ప్రస్తుతం అంటే 231 రకాల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ఈనామ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. దీన్ని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ 2016 ఏప్రిల్ 14 ప్రారంభించడం జరిగింది. అంటే ప్రస్తుతం 231 వ్యవసాయ ఉత్పత్తులను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా మార్కెటింగ్ చేసుకునేటువంటి ఈనామ్ను ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు 2016 ఏప్రిల్ 14న ఈ యొక్క ఈనామ్ అనేటువంటి ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. మరి ఇది అనుమతించబడినటువంటి వ్యవసాయ వస్తువులకు జాతీయ మార్కెట్ను సృష్టించినటువంటి అఖిల భారత ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టలే ఈ యొక్క ఈనామ్. సో ఈ విధంగా ఈ యొక్క ఈనామ్ ద్వారా దేశవ్యాప్తంగా 231 రకాల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవచ్చు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రీసెంట్ న్యూస్ ఆఫ్ హ్యాండీగోడు డిసీజ్ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ? వెరీ ఇంపార్టెంట్ డిసీజ్, హ్యాండీగోడు డిసీజ్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హ్యాండీగోడు వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? అసలుకి ఈ హ్యాండీగోడు డిసీజ్ అంటే ఏంటంటే అసలుకి అది హ్యాండీగోడు డిసీజ్ అనేది అంటే 70-80 దశకాల్లో కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెటూరు అయినటువంటి ఈ యొక్క హ్యాండీగోడు అనేటువంటి విలేజ్లో ఈ యొక్క వ్యాధిని కనుగొనడం జరిగింది. అందుకని ఆ ఊరిలో కనుగొన్నారు కాబట్టి అదే ప్రత్యేకంగా ఆ ఊరు ప్రాంతానికే చెందింది కాబట్టి దానికి ఆ ఊరు పేరు మీదుగా ఆ డిసీజ్కి హ్యాండీగోడు డిసీజ్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామం. సో ఆ గ్రామంలో దాన్ని ఫస్ట్గా ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు పెట్టడం జరిగింది. అంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన హ్యాండీగోడు వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుందంటే గుండె, ఎముకలు మరియు జాయింట్లు, ఊపిరితిత్తులు, కాలేయం. ఏదంటే శరీరంలోని ఏ భాగానికి ఈ హ్యాండీగోడు డిసీజు ప్రభావితం చూపిస్తుందయ్యా అంటే మనకి ఎముకలు మరియు జాయింట్ల భాగానికి ఇది ప్రభావితం చూపిస్తుంది. సో కాబట్టి ఎముకలు మరియు జాయింట్లు ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఈ వ్యాధి సోకిన వారికి కాళ్ళు ఇట్లాగా వంకర్లు తిరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఎముకలు మరియు జాయింట్లకు ఈ హ్యాండీగోడు డిసీజ్ సోకుతుంది. థ్యాంక్ యూ.